కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. మరో 2 రోజుల్లో అనగా జూలై 22వ తారీఖు 2025 సంవత్సరాన గర్జించే పద్యాలతో ఉప్పొంగిన జలధి, మానవతను బోధించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల వారి 100వ పుట్టినరోజు. 22 జూలై 1925లో జన్మించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు కవియే కాకుండా కథకులు, వ్యాసకర్త, గేయ రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు, అన్నింటినీ మించి ఒక గొప్ప మానవతావాది. వారి శతజయంతిన శ్రోతలందరూ దాశరథి కృష్ణమాచార్యుల వారిని ఒక్కసారి స్మరించుకోవడానికి వారి కథతో ఈనాటి కథాభారతి పఠనం. ఏ కథ అనేది తెలియాలంటే ఒక చిన్న నేపథ్యం. అది మార్చి 1వ తారీఖు 2025 హైదరాబాద్ రవీంద్ర భారతిలో కథాభారతి ఆధ్వర్యంలో సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి అలవాటైపోతున్న అనేది వారి 3వ కథా సంకలన పుస్తకావిష్కరణ నా చేతుల మీదుగా జరగటం నాకొక గొప్ప అదృష్టం. ఆనాటి సభకు విచ్చేసి వేదికను అలంకరించిన అతిథుల్లో ఒకరు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి గారు. అలవాటైపోతున్న పుస్తకావిష్కరణ జరిగిన పిమ్మట డాక్టర్ బాలాచారి గారు కథాభారతి నిర్వహించిన ఆ కార్యక్రమానికి సంతసం వ్యక్తపరుస్తూ వేదిక మీద ఉన్న సభ్యులకు ఒక మంచి జ్ఞాపికను బహుకరించారు. ఆ జ్ఞాపికే తెలంగాణ సాహిత్య అకాడమీ వారిచే ప్రచురింపబడిన పుస్తకం నిప్పుపూలు దాశరథి కథల సంపుటి. మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల శతజయంతి సందర్భాన్ని పురస్కరించి విడుదల చేసిన ప్రముఖ పుస్తకాల్లో ఈ నిప్పుపూలు కథల సంపుటి ఒక ముఖ్య ఘట్టం. అంతటి అమూల్య పుస్తకాన్ని వారి చేతుల మీదుగా వారి స్వదస్తూరితో అభినందనలతో అని రాసి సంతకం చేసి వారి నుండి నేను అందుకోవటం నాకు బహు ఆనందదాయకం. ఆ పుస్తకం టైటిల్, ఆ కథల సంపుటిలోని మొదటి కథ నిప్పుపూలు. ఆ నిప్పుపూలు కథ చదివే ముందు దాశరథి గారి ఒక చిన్న వాక్యాన్ని గుర్తు చేసుకుందాం. ఈ వాక్యం కూడా ఈ నిప్పుపూలు కథల సంపుటి మొదటి పేజీలో ఉంటుంది. ఏమంటారంటే, నిప్పులోంచి అప్పుడప్పుడు కాకపుడుతుంది, నీళ్లలోంచి విద్యుత్తను సెగపుడుతుంది, ఈ దానవలోకంలో ఎన్నటికైనా మానవులని పిలువదగిన తెగ పుడుతుంది అంటారు. మళ్ళీ చదువుతాను. నిప్పులోంచి అప్పుడప్పుడు కాకపుడుతుంది, నీళ్లలోంచి విద్యుత్తను సెగపుడుతుంది, ఈ దానవలోకంలో ఎన్నటికైనా మానవులని పిలువదగిన తెగ పుడుతుంది. ఎన్నిసార్లు చదువుకున్నా మళ్ళీ మళ్ళీ చదువుకోవాలనిపించే ఈ మహత్వాక్యాన్ని మననం చేసుకుంటూ కథలోకి వెళదాం. కథ పేరు నిప్పుపూలు. ఇళ్ల ముందు పైడి తంగేళ్లు పూయించుకుంటున్నారు. ఎంత అందంగా ఉంటాయి తేలిక ఎరుపు రంగులో పూలు. బంగళాలకు ముందర ఎర్రని చీరలతో నాట్యంచేసే అప్సరసలాగా. జాగీర్దార్లు, బంజరుదార్లు హైదరాబాదు నగరంలో పైడి తంగేళ్ల బంజరు వెనక మహళ్లలో హుక్కాలు తాగుతూ జన్నతులా గడుపుతారు. జగత్తులో వాళ్ళది చాలా సుఖవంతమైన జీవితం. ఎక్కడో దూరాన ఏ జిల్లాలోనో ఏ తాలూకాలోనో ఉంటాయి వాళ్ళ జాగీర్లు, బంజర్లు. అక్కడ జనం ఎన్ని బాధలు పడ్డా లక్షల మొత్తం సలక్షణంగా హైదరాబాదు మహళ్లకు చేరుకుంటుంది. జాగీర్దారు అఖ్తర్ జంగ్ భార్య బేగం సాహీబా ఎన్నడూ తన జాగీరుకు రాలేదు. కాలాలు మారినట్లు కడ కూడా తప్పలేదు.
భర్త చనిపోవడం, జాగీరు ప్రజలు జైళ్లకు వెళ్ళి గెలుపుతో తిరిగి రావటం, జాగీరులో ఎన్నడూ లేని మువ్వన్నె జెండా చెట్టు తలల్లో ఎగరడం, ఇన్ని విశేషాలు జరిగాక బేగం సాహిబా జాగీర్కు రావటం మాత్రం జరగదు. ఆనాడు సాయంత్రాన బండి దిగి బేగం తన బంగళాలో చేరింది. పడమర వైపు విచ్చుకున్న బంగళా కిటికీలలో నుంచి ఎర్రటి సాయంత్రం కనబడుతున్నది. పడమర ఆకాశానికి అవతలగా ఎర్రగా పూచిన మోదుగుల గుంపు. తలమీద ముసుగు వెనక్కి తోసేసి చూచింది బేగం. తన ఇంటి ముందరి పైడి తంగేడు ఎన్నో రెట్లు ఎరుపు. హైదరాబాదులో మహళ్ల ముందల ఎరుపు, మరి పల్లెటూళ్లలో సూర్యోదయం ఎంత అందం! ఆ బారులుగా పూచిన మోదుగుల్లో ఎంత రంగు! మోదుగు మొగ్గల్లో చల్లారని నిప్పు. ముట్టుకున్నా కాలని ఆ చల్లని నిప్పుతో అరణ్యం ఎంత అందంగా ఉంది! ఎన్నడూ పూచిన మోదుగులు చూడని బేగం ఆశ్చర్యపడింది. తాను నవాబు గారికి ఆరో భార్య అయినా, తన వయస్సు చాలా తక్కువైనా, తాను అన్నీ అనుభవించి అన్నీ తెలుసుకుని అన్నీ చూచి ఆరితేరిన ముసలి అవ్వ మాదిరి గర్వంగా ఉండేది. హైదరాబాదులో ఆ మహళ్ళు, రేడియోలు, మంచి కార్లు, నృత్యాలు, ఎత్తైన మెత్తని పరుపులు, గొప్ప భోజనాలు, విలువైన దుస్తులు, తాంబూలాలు, అత్తరు, ముసలి మొగుడి కామం, వందల కొద్దీ పరిచారికలు, బురకాలు, తెరలు. అంతకంటే ఇంకా లోకంలో ఏం విశేషాలుంటాయి? 16 జిల్లాలను దోచుకుని ఆ దోపిడితో శోభించే మహానగరంలో కంటే ఇంకేం విశేషాలు ఉంటాయి? కానీ మహళ్ల ముందరి పైడి తంగేళ్ల రంగుల్ని ఓడించే మోదుగుల్ని చూచేసరికి బేగం ఆశ్చర్యపడింది. నగర ప్రపంచం కంటే విభిన్నమైన పల్లె ప్రపంచం కూడా ఒక విశేషమే అనుకుంది. ఆ సాయంత్రం 4 బుట్టల నిండా మోదుగు పూలు తెప్పించి చూచింది. వాటి పేరు నిప్పు పూలు అని పెట్టుకుంది. హైదరాబాదుకు తాను వెళ్ళేటప్పుడు ఈ చెట్లని విత్తనం గాని అంట్లు గాని తీసుకోవాలని నిశ్చయించుకుంది. మర్నాటి ఉదయం ఊళ్ళో ఉన్న ఘరానా హిందూ స్త్రీలు తమ జాగీర్దారిని బేగంను చూడ్డానికి వచ్చారు. బ్రాహ్మణ స్త్రీలు, వైశ్యులు మంచి దుస్తులు ధరించి కుంకుమ బొట్లతో వచ్చారు. బేగంను మందలించారు. మంచినీళ్ళైనా తాగకుండా వెళ్ళిపోయారు. ముస్లిం స్త్రీ కదూ బేగం. సాయంత్రానికి పేద ఆడవాళ్లు వచ్చారు. వాళ్లకు మేడలోకి ప్రవేశం దొరికింది. చిరిగి అతుకులు పడ్డ చీరలు, చెమటవాసన జుట్లు వాళ్ళు నవ్వుతో సంతోషంగా మేడలోకి ప్రవేశించారు. వాళ్లలో గౌరి మీద వాలినై బేగం కళ్ళు. గౌరికి బేగం తొడుక్కునే గుడ్డలే ఇస్తే ప్రపంచంలో సౌందర్యంలో మొదటిదిగా పేరు పొందోదేమో. పోకముడి రాయికే, చాలీ చాలని చీరె, ఊరికే భుజాన్ని జారిపోయే పైట చెంగు పీలిక, బిగుతైన రొమ్ము, నూనె లేక ఎర్రబారిన జుట్టు, పచ్చని శరీర ఛాయ, చిక్కని నలుపు కప్పిన కనుబొమ్మలు, రెప్పలు, కనపడిని నడుం. గౌరిలో ఎంత అందం! బేగం గౌరిని చూచి నిర్ఘాంతపోయింది. నిన్న చూచిన మోదుగుల్ని పైడి తంగిళ్లతో పోల్చి చూచుకుంది. మళ్ళీ తనని గౌరితో పోల్చి చూచుకుంది. మోదుగులు గెలిచినై, గౌరీ గెలిచింది. గౌరీకి ఖరీదైన దుస్తుల మీద దృష్టి లేదు. మేడ మీద ఆదరణ లేదు. గదిగోడ నునుపును తాకుతూ తెల్లని తెర మీద బొమ్మ మాదిరి గోడకు ఆనుకొని అందంగా నుంచునుంది గౌరి. బేగం గౌరి దగ్గరగా వచ్చి గబాల్ని కావిలించుకుంది. కిత్తి అచ్చి హై, ఎంత అందంగా ఉన్నావు అంది. గౌరికి అర్థం కాలేదు. సిగ్గుతో బేగం కౌగిలిలో నుంచి జారుకోవడానికి ఒళ్ళు కుంచుకుంటోంది గౌరి. బేగం గౌరిని గబగబా తన పడక గదిలోకి తీసుకుపోయింది. ఆ అద్దాలు, మంచాలు,
పరుపులు, చీరలు, విలువైన వస్తువులు గౌరిని ఆశ్చర్యపెట్టలేదు. బేగం గబగబా పెట్టె తెరిచి మంచి చీరె, రైక బయటికి తీసి గౌరిని తొడుక్కోమంది. గౌరి వద్దన్నట్టు తల ఊపింది. బేగం బలవంతంగా గౌరి చీర విప్పేసింది. గదిలో అద్దాల్లో గౌరి నగ్నంగా ప్రతిబింబించింది. 10 అద్దాల్లో గౌరి శరీరాలు. బేగం గౌరిని బిగుత్తుగా కావులించుకుంది. గౌరి పెదవుల్ని ముద్దు పెట్టుకుంది. కాళ్లలో కాళ్ళు మెలవేసి నుంచుంది. పెదవుల్ని పెదవులతో వేడిగా పిండింది. గౌరి వంటి నిండా అత్తరు రుద్దింది. మంచి చీర కట్టించింది. కొప్పులో 4 మోదుగు మొగ్గలు చెక్కింది. పడమటి ఆకాశం గౌరి కొప్పులో నవ్వింది. గౌరి పెద్దగా నవ్వింది. ఇదంతా మమ్మల్ని దోచుకున్న డబ్బే అంది గౌరి. ఏమిటి? అంది ఉర్దూలో బేగం. నాకు తెలుసులే, మీ వాళ్ళు మమ్మల్ని ఎన్ని బాధలు పెట్టలా? గాంధీ జెండా ఎత్తుకొనిచ్చారా? మా ఆయన్ని జైలుకు పంపితిరి అంది గౌరి. ఈ దుస్తులు నువ్వే ఉంచుకో, రేపు సాయంత్రం మళ్ళీ రా అంది ఉర్దూలో బేగం. ఈ జాగీర్లు పోతాయిలే, మా ఆయన ఈ ఊరికి కాంగ్రెస్ పెద్ద, నువ్వు పెద్ద కాదు అంది గౌరి. కాంగ్రెస్ వాళ్ళు మంచివాళ్ళు, రజాకార్లు చాలా చెడ్డ అంది ఉర్దూలో బేగం. రజాకార్లు మీరే, మిమ్మల్ని ఊడగొట్టాలి అంది గౌరి. రజాకార్లు చెడ్డవాళ్ళు, వాళ్లను వెళ్ళగొట్టాలి, మీరు మేము ఒక్కటి అంది బేగం పెద్దగా నవ్వుతూ. గదిలో అటూ ఇటూ తిరిగింది. ఆ తెల్లవారి మాత్రం గౌరి రాలేదు. బేగంకు నిద్ర పట్టలేదు. గౌరి ఎందుకు రాలేదో? మగవాళ్ళు, నవాబులు తమకు, బేగంలకు చెప్పకుండా వెనకటి జాగీర్లలో చేసిన అత్యాచారాలకు ప్రజలంతా కోపగించుకున్నారు. ఇప్పుడు జమీందారు భార్య అన్నా, బంధువులన్నా జనాలకు కోపం. ఎంత తప్పు చేశారు మగాళ్ళు? వాళ్ళు సుఖపడి చచ్చారు. ఇప్పుడు బతికి ఉన్నవాళ్ళు కష్టపడి బ్రతకాల్సి వస్తున్నది. సుఖపడి చావటం, కష్టపడి బ్రతకటం. సుఖపడి చావటం వాళ్ల వంతు, కష్టపడి బ్రతకడం ప్రజల వంతు. మరి బేగంల వంతో? బేగంకు భయం వేసింది. ఆలోచనలన్నీ బుర్రలో విషము వేస్తూ పోతున్నాయి. ఎంత పాడు రోజులు వచ్చాయి. కాలం చేతిలోంచి జారిపోయింది. పైగా ఎదురు తిరిగింది. ఎన్నడూ లేనిది హిందువులు మారారు. అంతా అల్లా మాయ. బేగంకు నిద్రపట్టలేదు. రానున్న కాలాన్ని గురించి అంతా ఆలోచిస్తే తల పగిలిపోయేటట్టుంది. సౌధాలు, సరదాలు, సంతోషాలు, సౌభాగ్యాలు నిలబెట్టలేవు. జైళ్లల్లో దొంగల మాదిరి బతికిన వాళ్లంతా ఈవేళ రాజులవుతున్నారు. ఏమో, ఏమైతేమేమి, కానీ జనాన్ని కొంత మచ్చిక చేసుకుని వాళ్లకు కాస్త డబ్బు ఆశపెట్టి ఎట్లానో పని నెగ్గించుకోవాలి. ఉదయాన లేవగానే గౌరి కోసం మనిషిని తోలింది బేగం. గౌరి పాలు పితుకుతోంది. ఇంట్లో గౌరి మొగుడు చంద్రం రైతులతో కాంగ్రెస్ను గురించి మాట్లాడుతున్నాడు. గౌరిని బేగం రమ్మంటున్నదని విని యువతలికి వచ్చి రాదుపో అన్నాడు. గౌరి మొన్న కట్టుకొచ్చిన విలువైన వస్తువుల్ని మూటకట్టి విసిరివేశాడు మనిషి మీద. ఈ సంగతి బేగంకు తెలిసి చాలా విచారపడింది. గౌరి మొగుడు కాంగ్రెస్ పెద్ద అని తెలుసుకుని భయపడ్డది, ఆశ్చర్యపడ్డది. గొడ్లు కాసుకునే గొల్లోళ్లు సైతం పెద్దలు కావటంలో ఏదో గొప్పదనం ఉండొచ్చు అనుకుంది బేగం. నవాబుల కంటే గొప్ప అయిపోరు ఈ కాంగ్రెస్ వాళ్ళు. బంగ్లాల ముందరి పైడి తంగేళ్లను ఓడించిన మోదుగు పూలు. బేగం సౌందర్యాన్ని చిత్తు చేసిన గౌరీలోని అందం. అబ్బో, లోకం ఎంతగా మారింది. ఊళ్ళో జనం అంతా కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికే పోతున్నారు. జాగీర్దార్ బంగ్లాకు ఒక్కడూ రాడు. ఊళ్ళో అనుకుంటున్నారట, జాగీర్దార్లు తమ జాగీర్లకి వచ్చే హక్కు లేదని. ఏమో, లొంగిపోతే మంచిది. గౌరిని పట్టుకుంటే కొంత పని కావచ్చు.
ఆమె మొగుడు కొంత మెత్తపడవచ్చు. ఇదంతా న్యాయమేనేమో. తన భర్త చేసిన ఘోరాలకి ప్రజలు కోపగించుకోరు మరి? జనాన్ని దోచేసి సుఖపడితే ఊరుకుంటారా జనం? ఇంకా మంచివాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. శాంతియుతమైన ద్వేషం వాళ్ళది. వాళ్లల్లోనే కలిసిపోయి జీవించడం మంచిది. ఇంకా ఎదురిస్తే విరిగిపోయిన కర్రకి మంట తగులుకున్నట్టు అవుతుంది. మసక చీకట్లో బేగం గౌరి ఇల్లు చేరుకుంది. గౌరి పల్లెపాటలు పాడుకుంటూ నీళ్లు తోడుతున్నది. ఇంకా కాసేపటికి కానున్న చంద్రోదయం ఛాయలు జగత్తు మీద పరుచుకుంటున్నాయి. తూర్పు ఆకాశం సబ్బుతో నల్లని మొహం తోముకుంటోంది. చిక్కగా ఆకాశం నిండా చుక్కలు బంగళాల్లోకి రానంత చల్లని గాలి, పలచని చీకట్లలో చెట్ల తల విసురుళ్ళు, చిన్న చిన్న దీపాలు, గాలిదెబ్బకు నాట్యం చేసే దీపజ్వాలలు. గౌరీ అంది బేగం తడి ఒళ్ళు తుడుచుకుంటూ. ఎవరూ అంటూ వచ్చింది గౌరి. మసక చీకట్లో గౌరిని బేగం గుర్తించింది. అమాంతం కావలించుకుంది బేగం గౌరిని. ఉల్లిపొట్టు లాంటి బేగం చీరె గౌరి తడి శరీరం తాకిడికి చెమ్మబారింది. ఎండాకాలంలో ఎంత చల్లగా ఉన్నావు అంది బేగం ఉర్దూలో. బేగం ఇంత దూరం రావటం ఆశ్చర్యపరిచింది గౌరిని. గౌరికి బేగం మీద దయ, ప్రేమ కలిగాయి. ఏమో, పాపం ఆడది. మగాళ్ళు చేసే ప్రతి పాపానికి ఆడది బాధ్యురాలా? పాపం విధవరాలు. మొగుడు పోయినాటి నుంచి చిక్కులే. ఎన్నడూ లేంది ఈ పల్లెకు వచ్చింది. తనంటే ఎంతో ప్రేమ. వెనకటేదో జరిగిపోయింది. ఇప్పుడు కూరలు తీసిన పాములతో ప్రమాదమేముంది అనుకుంది గౌరి. రా రా అమ్మా, లోపలికి రా అని ఇంట్లోకి తీసుకుపోయింది గౌరీ బేగంను. బేగం నిశ్శబ్దంగా ఇంట్లోకి ప్రవేశించింది. వాల్చిన మంచం మీద కూచుంది. చాలా చిన్న ఇల్లు. మట్టి గోడలు, ఎత్తు తగ్గుల నేల, నులక మంచం. గౌరి మొహంలో మాత్రం అంతులేని ధనం, సంతృప్తి, నిండుదనం, అమాయకత్వం తొణికెసలాడుతున్నాయి. ఆ చిన్న ఇంట్లో కూచుంటే ఎక్కడలేని బరువు దిగిపోయినట్టు అనిపించింది బేగంకు. మేడలు, పీడలు, వ్యవహారాలు, గొడవ, ఇదే హాయిగా ఉంది. నిశ్శబ్దంగా, లోకానికి దూరంగా, కల్లోలాలకు అవతలగా, నిరాడంబరంగా. నేను ఇక్కడే ఉండిపోనా అంది బేగం. నువ్వు అంత గొప్పదానవు, ఎట్లా వచ్చావు ఇక్కడికి అంది గౌరి. మీ ఆయన ఏమనడు గదా అంది బేగం. మాకు ఈ చిన్న గుడిసే చాలు, కలో గంజో తాగుతాం, బతుకుతాం అంది గౌరి. చీరలు తిప్పి పంపావేం అంది బేగం. అన్నం తింటావా ఇక్కడ అంది గౌరీ అర్థం కాని ఉర్దూ, అర్థం కాని తెలుగు. ఎవళ్ల ప్రశ్నకు వాళ్ళు జవాబు వచ్చినట్టు సంతృప్తి పడ్డారు. బేగం పోలేదు, గౌరి పొమ్మనలేదు. చంద్రం వచ్చి ఏమీ మాట్లాడలేదు. తాటిముంజలు, గేగులు, గెనుసుగడ్డలు, వాటిల్లో మజా లేదనా? బేగం పారిపోయిందన్నారు జాగీరు వంశీకులు. అవును, పోయిందన్నారు పట్నవాసులు. చంద్రాన్ని ఉంచుకుంది అన్నారు పెద్దలు. చంద్రం బేగంను ఎత్తుకుని పోయాడు అన్నారు పెద్దలు. బేగం రేడియో వినటం మానేసి 3 నెలలు. లోకం కూసే నిందల్ని కూడా వినటం మానేసినాయి చెవులు. గౌరి మాటలు, మోదుగు పూల తోటలు, చల్లగాలి పాటలు, చిరిగి అతుకులు పడ్డ చీరతో, పోకముడి రైకతో, నూనె లేక ఎర్రవారిన జుట్టుతో గౌరి అక్క మాదిరి ఉంది బేగం. వాళ్లల్లో కలిసిపోయింది బేగం. కాంగ్రెసు సభలు హైదరాబాదులో జరిగితే చూడ్డానికి వచ్చారు చంద్రం, గౌరీ, బేగం. ఇప్పుడు బేగం బురకా వేసుకోనక్కర్లేదు. సగం కనపడే రొమ్ముతో, ఎగిరిపోతున్న పైటతో, చిరిగిన చీరతో రోడ్ల మీద బహిరంగంగా నడిచే బేగంను ఎవ్వరూ కన్నెత్తి చూడరు, పరీక్షించరు. ఎంత విచిత్రం ఈ లోకం!
తన మేడ ముందుగా పోతూ పెద్దగా నవ్వింది బేగం. పాలిపోయే ఎరుపుతో పైడి తంగేళ్ళు, పల్లెలో చల్లని నిప్పు మోదుగులు, అందమైన గౌరీ, గొప్ప చంద్రం, వీళ్లే లోకం. ఈ పట్నాలన్నీ ఒట్టి నాటకం. బేగం మళ్ళీ నవ్వింది. గౌరి జడలో మోదుగు పూలు నవ్వాయి. అదండి ఈ వారం కథ. మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల వారి నిప్పు పూలు. ఈ కథ మే 12వ తారీఖు 1949 నాటి తెలుగుదేశం పత్రికలో తొలిసారి ప్రచురింపబడిన కథ. ఇక దాశరథి గారి పరిచయాన్ని చేసే సాహసం చేయను, కానీ వారు అప్పట్లో రాసిన ఒక చిన్న వాక్యాలను చదివి వినిపించే ప్రయత్నం మాత్రం చేస్తాను. తెలుగు భాషలో కథానిక సాహిత్యం అత్యున్నత స్థాయికి పోయిందంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు అంటూ రాసిన ఈ చిన్న పేరా ఇలా సాగుతుంది. తెలంగాణలో భాస్కర భట్ల కృష్ణారావు, పొట్లపల్లి రామారావు, ధరణికోట శ్రీనివాసులు, ఇటికాల నీలకంఠరావు, హీరోలాల్ మోరియా చెప్పుకోదగిన కథకులు. తెలుగు కథానిక ఎన్నో పరిణామాలకు లోనై, ఎన్నో పాశ్చాత్య ప్రభావాల నిగ్గులలో తేలి, సహజ సిద్ధంగా ఉండవలసిన తెలుగు వాతావరణాన్ని పోగొట్టుకోకుండా విశ్వసాహితీ రంగంపైకి వచ్చి నిలువగలిగింది. తెలుగు కథకులు పూర్వపు ఉత్సాహంతోనే కృషి చేసి కొత్త త్రోవలకు ప్రయత్నించినట్లయితే వీరు పాశ్చాత్యులకే వరవడి దిద్దగలగడం అనడంలో సందేహం లేదు. అయితే వారి ముందు ఒక సమస్య మాత్రం ఉన్నది. కేవలం తెలుగు వాతావరణానికి మాత్రమే అంటుపెట్టుకుని ఉండి పరిమితమైన ఇతివృత్తాలతోనే రాయడమా, లేక విశాల విశ్వంలోకి చూచి నవీన సిద్ధాంతాలను జీర్ణించుకుని నవజీవిత విధానాన్ని ఆదర్శంగా పెట్టుకుని అన్ని భాషల వారికి చదువనభిలాష కలుగునట్లు రాయడమా? ఏమైనా తెలుగు కథకుడు సిద్ధహస్తుడు కాబట్టి అతడు ఈ 2 విధాలా రాణించగలడని నా నమ్మకం అన్నారు దాశరథి స్రవంతి సాహిత్య మాసపత్రిక మే 1954లో. అటువంటి రచయిత మాటలను తలుచుకోవటం, ఆ మాటల్లో ఉన్న లోతును గ్రహించటం మనకొక గొప్ప అదృష్టం. ఈ శత జయంతి ఉత్సవాల్ని పురస్కరించి 2018 జూలై 16వ తారీఖున మన తెలంగాణ పత్రికలో డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు గారు ఒక వ్యాసం రాశారు. తెలంగాణ దర్పణం దాశరథి కథ అనే వ్యాసం. అది యథాతథంగా చదివి వినిపిస్తాను. డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు గారు రాసిన వ్యాసం ఇలా సాగుతుంది. మహాకవి దాశరథి బహుముఖ ప్రతిభావంతులు. కవిత్వంతో పాటు కథలు, నాటికలు, వ్యాసాలు, నవలలు, పీఠికలు రాశారు. ఆయన కథలు తెలంగాణ జీవితాలకు దర్పణంగా నిలుస్తాయి. సంఖ్యాపరంగా తక్కువే అయినా సాహిత్యపరంగా చిరస్థాయిగా నిలబడే కథలను ఆయన రచించారు. తెలంగాణలో పోలీసు చర్య జరిగిన అనంతరం దాశరథి కృష్ణమాచార్యులు రాసిన నాటిక నిప్పు పూలు. నిజాం రాజ్యంలో జాగీర్దారు అఖ్తర్ జంగ్ భార్య బేగం సాహిబా భర్త మరణానంతరం తమ భూములను స్వాధీనపరుచుకునే ఉద్దేశంతో జాగీరు గ్రామానికి వెళ్తుంది. అక్కడ గౌరి అనే మహిళ సహజ సౌందర్యానికి, అమాయకత్వానికి బేగం ఆకర్షితురాలవుతుంది. భూముల స్వాధీనానికి వెళ్ళిన బేగం ఆ మహిళకు స్వాధీనమవటం ఈ కథలోని వస్తువు. దాశరథి స్వీయ జైలు జీవన విశేషాలతో కూడిన కథ రక్తాంజలి. ఈ కథలోని కథానాయకుడు విశ్వం దాశరథి కృష్ణమాచార్యులే. రహస్య స్థావరాల వివరాల కోసం విశ్వాన్ని తీవ్రంగా హింసిస్తారు పోలీసులు. దాశరథి కూడా నిజామాబాదు జైల్లో పోలీసుల చేతిలో చావు దెబ్బలు తిన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో జైల్లో గడిపారు. దాశరథి కథల్లో తెలంగాణ జీవితం ప్రతిబింబిస్తుంది. నిప్పుపూలు కథలో గౌరి వంటి నిండా జాగీర్దారు భార్య బేగం అత్తరు అద్దుతుంది. మంచి చీర కట్టిస్తుంది. కొప్పులో 4 మోదుగు మొగ్గలు చెక్కుతుంది. ఇదంతా మమ్మల్ని దోచుకున్న డబ్బే
అంటుంది గౌరి. రజాకార్ల గురించి ప్రస్తావన, రజాకార్లపై వ్యతిరేకత కూడా ఈ కథల్లో కనిపిస్తుంది. నిప్పుపూలు కథలో గౌరీ బేగం మధ్య రజాకార్ల ప్రస్తావన వస్తుంది. జాగీర్దారు భార్య అయిన బేగం గౌరి మాటలనే సమర్థిస్తుంది. రజాకార్లు మీరే, మిమ్మల్ని ఊడగొట్టాలి అన్న గౌరితో మీరు మేము ఒక్కటే అంటుంది బేగం. రజాకార్లు నిజానికి చెడ్డవాళ్లు, వాళ్లను వెళ్ళగొట్టాలి అని అంటుంది. నవాబులు, జాగీర్దార్ల భార్యల లోకాన్ని సంక్షిప్తంగా వర్ణించారు దాశరథి. బేగం మనసులోని ఆలోచనల్లో రాజభోగాలను పేర్కొంటారు. ఆ మహళ్ళు, ఆ రేడియోలు, మంచి కార్లు, నృత్యాలు, ఎత్తైన మెత్తని పరుపులు, గొప్ప భోజనాలు, విలువైన దుస్తులు, తాంబూలాలు, అత్తరు, ముసలిమొగుడి కామం, వందల కొద్దీ పరిచారికలు, బురకాలు, తెరలు అని పేర్కొని ఆనాటి అంతఃపుర విలాసాలను దృశ్యీకరించారు దాశరథి. స్వాతంత్రోద్యమం, నిజాం వ్యతిరేక పోరాటం అట్టడుగు వర్గాల వారిని నాయకత్వ స్థాయికి చేర్చాయి. ఈ విషయాన్ని కూడా బేగం ఆలోచనల్లో కనపడేలా చేస్తారు రచయిత. గౌరి భర్త చంద్రం కాంగ్రెస్ పెద్ద అని తెలుసుకుంటుంది బేగం. గొడ్లు కాసుకునే గొల్లోళ్లు సైతం పెద్దలు కావడంలో ఏదో గొప్పతనం ఉందని అనుకుంటుంది. అక్కడితో ఆగిపోతే దాశరథి ప్రత్యేకత ఏముంటుంది? నవాబుల కంటే గొప్ప అయిపోయారు కాంగ్రెస్ వాళ్ళు అని బేగం మనసులో అనుకుందని చెప్పడం ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు దాశరథి కృష్ణమాచార్య. నాటి పరిస్థితులను గురించి తెలుసుకోవాలంటే రక్తాంజలి కథలో దాశరథి రాసిన 2 పంక్తులు చదివితే చాలు. చర్చిలు, ట్రూమాను ఆటం బాంబులతో నైజాం ఇంట్లో విందారగిస్తున్నారు. నల్లగొండ పల్లెటూళ్లలో తల్లి పిల్ల ఆకలి మంటలతో ఇంక్విలాబ్ మంత్రం జపిస్తున్నారు అని క్లుప్తంగా నాటి పరిస్థితులను తెలియజేస్తారు రచయిత. కేవలం తెలంగాణలోని పరిస్థితులే కాకుండా అంతర్జాతీయ పరిస్థితుల వివరణ కూడా ఈ వాక్యాల్లో అంతర్భాగంగా ఉండటం గమనార్హం. ఈ వ్యాఖ్యలో పేర్కొన్న చర్చిల్ ఇంగ్లాండ్ దేశానికి నాటి ప్రధానమంత్రి, ట్రూమెన్ అమెరికా దేశానికి అప్పటి అధ్యక్షుడు. 2వ ప్రపంచ యుద్ధంలోకి భారత్ ప్రవేశం వెనుక చర్చిల్ మంత్రాంగం ఉంది. జపాన్లోని హిరోషిమా, నాగసాకీలపై 1945లో అణుబాంబు దాడికి తెగపడింది ట్రూమన్ నేతృత్వంలోని అమెరికా. ఈ 2 చర్యలను సమర్థించాడు నిజాం. అందుకే వీరంతా కలిసి నిజాం ఇంట్లో విందారగిస్తున్నారని ప్రపంచ రాజకీయాలను కూడా ఈ పంక్తుల్లో వ్యంగ్యాత్మకంగా దాశరథి ప్రస్తావించారని సుప్రసిద్ధ విమర్శకులు డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ పేర్కొన్నారు. నాటి జైలు స్థితిగతులను కూడా ఈ కథలో వివరించారు దాశరథి. జైల్లో ఉన్న 700 మంది స్నానాలకు, తాగేందుకు, బట్టలు ఉతుక్కునేందుకు ఒకే ఒక్క నీళ్ల పంపు ఉండేదట. దోమల బాధ, నీళ్లలో క్రిములు సర్వసాధారణం. 2 జొన్న రొట్టెల ఆహారంలోనూ సున్నం, మట్టి, గడ్డి, ఇసుక ఉండేవట. కథ ప్రారంభానికి ముగింపుకి మధ్య ఒక సంబంధాన్ని నెలకొల్పడం కూడా దాశరథి కథల్లో కనపడుతుంది. నిప్పుపూలు కథ తంగేడు పూల వర్ణనతో మొదలవుతుంది. చివర్లో గౌరి జడలో మోదుగు పూలు నవ్వాయి అనే వాక్యంతో కథ ముగుస్తుంది. ఈ కథలో తంగేడు పూలకు, మోదుగు పూలకు మధ్య తేడాతో బేగం జీవితాన్ని బలంగా వివరిస్తారు రచయిత. జాగీర్దారు బతికి ఉన్నప్పుడు నాట్యగత్తెల నాట్యం చూస్తూ ఆనందంగా గడిపింది బేగం. ఆ ప్రస్తావన చేస్తూ బంగళాల ముందర ఎర్రని చీరలతో నాట్యం చేసే అప్సరసలలాగా తంగేడు పూలు ఎర్రగా ఉన్నాయంటారు. ఇక్కడ సుఖలాలస జీవితానికి ప్రతీక అయిన తంగేడు పూలను ప్రస్తావించటం కథ ప్రారంభంలో బేగం పూర్వజీవితాన్ని ప్రస్తావించడమే. చివర్లో రక్తతర్పణం చేసిన ఉద్యమకారుల స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే మోదుగు పూలను పేర్కొనడం ఉద్యమకారులతోనే బేగం ఉండబోతుందనడానికి సూచిక. రక్తాంజలి కథ ప్రారంభంలో పడమటి ఆకాశం రక్తం రంగులో ఉందంటారు రచయిత. దవడల్లో నుంచి కారుతున్న రక్తాన్ని చేతితో తుడుచుకుంటాడు కథానాయకుడు విశ్వం. చివర్లో ప్రాగాకాశంలో రక్తాంజలి ఘటించినట్టు ఉందని పేర్కొంటారు దాశరథి. ప్రారంభంలో పడమటి ఆకాశాన్ని వర్ణిస్తే చివరిలో తూర్పు ఆకాశాన్ని వివరిస్తారు. ఇది ఆరంభం, ముగింపు మధ్య ఒక చక్కటి లయకు సూచన. అమరుడైన కథానాయకుడికి ప్రభాత సూర్యుడు అంజలి ఘటించాడని పేర్కొనటం అద్భుతమైన ముగింపు. ఎప్పుడైతే సంకెళ్ళు ఒక చివర బానిస ముంజేతిని బంధిస్తాయో తప్పనిసరిగా రెండో చివర యజమాని చేతికి బిగుసుకుంటాయి
అన్న ఎమర్సన్ సూక్తిని చివర్లో పేర్కొని కథకు నిండుదనాన్ని చేకూర్చారు రచయిత. కవులు రాసే కథల్లో ఎక్కడో ఒకచోట కవిత్వ పొకడ కనబడుతుంది. దాశరథి కథలు ఇందుకు మినహాయింపు కాదు. కథల పేర్లు, ఆరంభం, ముగింపు ఆయనలోని కవిత్వానురక్తికి అద్దం పడతాయి. రక్తాంజలి కథలో సూర్యగోళం కథానాయకుడు చుట్టూ నృత్యం చేస్తుందనటం కవితాత్మక ముగింపుకు ఉదాహరణ. ఇదే కథలో ఒకచోట నైజాం నరాల్లో చొరబడి రక్తాణువులకు తిరుగుబాటు బోధిస్తున్నాడు అని విశ్వాన్ని ఉద్దేశించి పేర్కొంటారు దాశరథి. ఇలాంటి కవితాత్మక పంక్తులెన్నో దాశరథి కథల్లో కనబడతాయి. దాశరథి కృష్ణమాచార్యుల కథలు నాటి ప్రజల జీవితానికి చిత్రికపడతాయి. అద్భుతమైన శైలీ విన్యాసంతో అలరిస్తాయి. ఈ నెల 22వ తారీఖున దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా 16 జూలై 2018 మన తెలంగాణలో డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు గారు రాసిన తెలంగాణ దర్పణం దాశరథి కథ వ్యాసం అది. ఇక ముగించే ముందు కథాభారతి భవిష్య కార్యక్రమాలకు ఆశీస్సులు అందిస్తూ ఈ పుస్తక సంపాదకులు డాక్టర్ నామోజు బాలాచారి గారు బహుకరించిన ఈ విలువైన జ్ఞాపికను జపాన్ దేశానికి నాతో తీసుకురావడం, విరామ సమయాల్లో దాశరథి గారి కథలను ఒక్కొక్కటి చదవడం, 70-80 సంవత్సరాల క్రితం అప్పటి సామాజిక స్థితిగతుల్ని కళ్ల ముందు ఒక సజీవ చిత్రంలా చూడటం, రచయిత దాశరథి గారి శతజయంతి రోజు వారిని స్మరించుకోవటం, ఈ నిప్పు పూలతో రచయితకు ఒక చిన్న నివాళి అర్పించుకుంటూ తెలంగాణ సాహిత్య అకాడమీకి, తత్కార్యదర్శి డాక్టర్ బాలాచారి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.